పాకిస్తాన్ మనుగడకే ప్రమాదం. గతంలోనే చెప్పిన ఆంధ్రప్రభ పత్రిక 1954లోనే కథనాన్ని ప్రచురించిన ఆంధ్రప్రభ. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఆంధ్రప్రభ పత్రికకు సంబంధించిన కీలక ప్రచురణలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వీడియోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 1954 జూన్ 15వ తేదీ పత్రికలో ఫ్రెంచ్ పరిపాలన నుంచి యానాంకు విముక్తి లభించిందన్న వార్త బ్యానర్ ఐటంగా ప్రచురితం కాగా, తరువాత పేజీలో పాకిస్తాన్ మనుగడకే ప్రమాదకర పరిస్థితి అంటూ కథనాలను ప్రచురితం అయ్యాయి. అప్పటి వరకు ఫ్రెంచ్ అధికారంలో ఉన్న యానాం జూన్ 15 ఉదయం నుంచి విమోచనం పొందింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు ఫ్రెంచ్ పరిపాలనకు స్వస్తి చెప్పి భారత పతాకాన్ని ప్రతిష్టాపన చేశారని తెలిపింది. ఈ కథనంతో పాటు దాయాది దేశానికి సమస్యలు తలెత్తడంతో పాటు మనుగడను సైతం కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయని ఆంధ్రప్రభ పత్రిక తెలిపింది. దాయాది పాక్ అప్పటి నుంచే టర్కీతో సంబంధాలను కలిగి ఉంది. ఆ సమయంలో టర్కీతో సంబంధాల కోసం అప్పటి పాక్ ప్రధానమంత్రి మొహమ్మద్ అలీ పాకులాడారు. అంతేకాదు, తమ దేశ వ్యవహారాల నిర్వహణలో పాకిస్తాన్ టర్కీ విధానాలను స్వీకరిస్తుందని ప్రకటించడం గమనార్హం. టర్కీ సాయం అందకపోతే తాము మనుగడను కోల్పోయే పరిస్థితులు వస్తాయని అప్పటి పాక్ ప్రధాని తెలిపారు. ఈ క్రమంలోనే టర్కీతో చేయి కలిపారు. అదే సమయంలో పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, ఇరాక్ మధ్య సైనిక ఒప్పందం జరిగింది. ఇది పాక్ విదేశీ విధానంలో కీలకమైన మార్పుగా పరిగణించవచ్చు. ఆనాడే టర్కీ పంచన చేరిన పాకిస్తాన్ ఇప్పటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. అయితే గతంలోనే కాదు, ప్రస్తుతం కూడా పాకిస్తాన్ మనుగడకే అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ విషయాన్ని ఆంధ్రప్రభ పత్రిక గతంలోనే చెప్పడం విశేషం. జూన్ 1954వ సంవత్సరంలోనే పాక్ పరిస్థితిని ఆంధ్రప్రభ పత్రిక అంచనా వేయడమే కాదు, దాయాదికి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, భవిష్యత్తులోనూ వస్తాయని స్పష్టం చేసింది. టర్కీతో ఉన్న సంబంధాలను సైతం ప్రచురించింది. ఇక ఆంధ్రప్రభ గతంలో చెప్పినట్లుగానే ప్రస్తుతం పాకిస్తాన్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి ఒక కారణం టర్కీనే కావడం గమనార్హం. ఓవైపు తాను పెంచి పోషించిన ఉగ్రవాదం కారణంగానే ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్, మరోవైపు టర్కీని నమ్మి నట్టేట మునిగింది. ఇటీవల భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి టర్కీ బహిరంగ మద్దతు తెలిపింది. అంతేకాదు, భారత్పై యుద్ధంలో పాకిస్తాన్ కోసం 350కి పైగా డ్రోన్లను అందించడమే కాకుండా కరాచీ రేవులో అత్యంత అధునాతన యుద్ధ నౌకను టర్కీ మోహరించింది. అయితే టర్కీ అందించిన డ్రోన్లు అన్నింటినీ భారత్ సమర్థవంతంగా అడ్డుకుని వాటిని పేల్చేసింది. దీంతో టర్కీ సాయం అందించినా ఏమాత్రం యూజ్ లేకపోవడంతో మరోసారి పాక్ తన మనుగడను కోల్పోయే పరిస్థితుల్లోకి వచ్చేసింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటివేం కాదు. ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరం రాజుకుంటూ వస్తూనే ఉంది. దాయాది పాక్ మొదటి నుంచి భారత్పై విషాన్ని చిమ్ముతూనే వస్తోంది. ఇంతేకాదు, ఉగ్రవాదం పేరుతో రక్తపాతాన్ని సృష్టిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. ఇప్పటి వరకు దాయాది కుట్రలను, కుయుక్తులను సహనంగా భరిస్తూ వచ్చిన భారత్ ఇటీవల ఆపరేషన్ సింధూర్తో విశ్వరూపాన్ని చూపించింది. అంతేకాదు, భారత్ చేసిన దిగ్బంధనంతో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ విలవిల్లాడిపోతోంది. చైనా, టర్కీ వంటి దేశాల నుంచి మిసైళ్లను, డ్రోన్లను తెప్పించుకున్నప్పటికీ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. ఆఖరికి నీళ్ల కోసం కూడా భారత్ని దేబిరించే పరిస్థితికి దిగజారిపోయింది. 1954 జూన్ 15వ తేదీ దినపత్రిక ఆంధ్రపత్రిక దీని వెల ఒక అన. ఇందులో చూసినట్లయితే హెడ్లైన్స్లో ఫ్రెంచ్ వారి పరిపాలన నుంచి యానాంకు విముక్తి, యానాంకు స్వాతంత్రం వచ్చింది తూర్పుగోదావరి జిల్లాలో ఈ యానాం ఉందండి. అదేవిధంగా పాకిస్తాన్ మనుగడకే ప్రమాదకర పరిస్థితి అని ఒక వార్త ఉంది ఇందులో. దీన్ని చూసినట్లయితే అప్పటి ప్రధాని పాకిస్తాన్ జిన్నా ఒక ప్రకటన ఉందండి. టర్కీ దేశంతో సంధి చేసుకున్నట్టు టర్కీ పాకిస్తాన్కి ఎప్పుడూ మద్దతుగా ఉండాలని ఈ సంధి తాలూకా సారాంశం. మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్లో టర్కీ భారతదేశం మీదకి
డ్రోన్లు సహాయం చేసింది పాకిస్తాన్కి. ఈ పాకిస్తాన్ టర్కీ బంధం 1954 నుంచే ఉందండి. మరి చాలా పెద్ద న్యూస్ పేపర్ తెలుగులో